గుంటూరు అరండల్పేట పోలీస్ స్టేషన్ వద్ద అర్ధరాత్రి వేళ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ అధికార ప్రతినిధి యామిని శర్మపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టారని ఆరోపిస్తూ టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవి ఆంజనేయులు సాధినేని యామిని శర్మ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మంగళగిరి మండలానికి చెందిన జనసేన కార్యకర్తలను ఎలాంటి ఆధారాలు లేకుండా పోలీస్ స్టేషన్కు తరలించారు. సమాచారం అందుకున్న జనసేన నేతలు కార్యకర్తలను అక్రమంగా నిర్బంధించడంపై మండిపడ్డారు. జనసేన శ్రేణులు ఆందోళనకు దిగి జనసేన కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జనం గోడు వినడానికి జనం తోడు అనడానికి జనం వైపు అడుగేసిన సేన జనసేన. ఈరోజు జనసేన కార్యకర్తలని ఇల్లీగల్ డిటెన్షన్ చేయడం జరిగింది. సోషల్ మీడియాలో వాళ్ళు కొన్ని పోస్టులు పెట్టారని దాని మీద మనం పోలీసు అధికారులతో చర్చలు జరిపి మన సైనికుల్ని మనం విడిపించుకున్నాం. ఇప్పుడే అందరూ సైనికులు విడుదలయ్యి వాళ్ళ స్వస్థలానికి వాళ్ళు బయలుదేరి వెళ్ళారు. ఇక్కడ కూడా వచ్చారు, మీరు అందరూ చూశారు. వాళ్ళంతా క్షేమంగా ఉన్నారు, అంతా ఆరోగ్యంగానే ఉన్నారు. ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జనసేన కార్యకర్తల్ని మేము కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఇందాకనే చెప్పాము. ఏ జనసైనికుడికి ఏదైనా సరే మేము ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి అండగా ఉంటాము. ఎవ్వరూ ఎటువంటి భయానికి లోను కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాబోయే కాలం మనం యుద్ధాన్ని ఫేస్ చేయబోతున్నాం. మనల్ని కృంగతీయడానికి, మనల్ని దెబ్బతీయడానికి అనేక రకాల పన్నాగాలు పన్నుతూ ఉంటారు మన ప్రత్యర్థి పార్టీలు. వాళ్ళ ఉచ్చులో మనం పడాల్సిన అవసరం లేదు. జన సైనికులు అంటే క్రమశిక్షణ కలిగిన సైనికులు, వీర మహిళలు. ఇప్పుడే వాళ్ళందరి గురించి ఇప్పటిదాకా మేము వెయిట్ చేస్తున్నామంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. జనసేన అంటే ఒక సాధారణ పార్టీ కాదు, ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ. జన సైనికులు ఏ విధంగా అయితే మన సైనికులు దేశం గురించి ప్రాణాలు అర్పిస్తారో, మన జన సైనికులు ఫస్ట్ మన సైనికులను కాపాడటానికి ఎంతకైనా తెగిస్తాము, ఎంత దాకైనా వెళ్తాము, వాళ్ళని రక్షించుకుంటాము. ప్రతి జనసైనికుడు కూడా చేయాల్సిన పని, ప్రతి వాడిని ఇంకొకళ్ళు రక్షించుకోవటం. మీ వెనక పార్టీ అండగా ఉంది, నాయకులందరూ అండగా ఉన్నారు. మీరు వీరోచితంగా పోరాడండి. మనం అనుకున్న లక్ష్యాన్ని మనం సాధించి తీరుతామని ఇక్కడ తెలియజేస్తాం. ఓర్పుతో రాత్రి భోజనం కూడా చేయకుండా మహిళల్లో కార్యకర్తలు శ్రీహరి తను రిలీజ్ అయ్యి వచ్చాడు. మిగతా వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. అందరూ క్షేమంగా ఉన్నారు. ఈరోజు నిన్నటి నుంచి నిన్న మధ్యాహ్నం నుంచి మన వాళ్ళంతా భోజనం కూడా చేయకుండా సైనికుల గురించి ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ అందరూ ఇక్కడ పోరాటం చేశారు. వాళ్ళందరికీ మీడియా ముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు విషయం తెలుసుకున్న జనసేన ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్, మాజీ మంత్రి, జనసేన రాష్ట్ర నాయకులు రావిల కిషోర్ బాబు అరండల్పేట పోలీస్ స్టేషన్కు చేరుకుని కార్యకర్తలకు అండగా నిలిచారు. పోలీస్ స్టేషన్ ఎదుట కార్యకర్తలతో కలిసి ఆందోళనకు దిగారు. ఇక అక్రమ నిబంధనలకు సంబంధించి తోట చంద్రశేఖర్, రావిల కిషోర్ బాబు ప్రత్యేక చొరవ తీసుకుని పోలీసు ఉన్నతాధికారులతో చర్చించి జనసేన కార్యకర్తలను విడుదల చేయించారు. దీంతో తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో జనసేన కార్యకర్తలను అరండల్పేట పోలీసులు విడుదల చేశారు. దీంతో జనసేన కార్యకర్తలు, నేతలు ఆందోళన విరమించారు. కార్యకర్తలను విడిపించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. జనసేనను అణిచివేయాలని చూస్తున్న అధికార పార్టీ నేతలకు ఇది గుణపాఠంగా అభివర్ణించారు. ఈరోజు జన సైనికులకు జరిగినటువంటి ఈ అన్యాయాన్ని ముక్త కంఠంతో జన సైనికులందరూ కూడా ఖండించారు. చంద్రశేఖర్ గారు, మేమందరం కలిసి వారి విడుదలకు విరోచితంగా పోరాటం చేశాం. ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎన్నికల యుద్ధ రంగంలో మనం ముందుకు దూసుకువెళ్తున్నటువంటి ఈ సమయంలో ప్రత్యర్థి పార్టీలు మనల్ని కుట్ర రాజకీయాలకు, కుళ్ళు రాజకీయాలకు బలి చేస్తూ ఇలాంటి సంఘటనలకు పాల్పడుతూ ఉన్నారు. ఓటమి భయంతో చేసేటువంటి ఈ పిరికి పందల చర్యలు తప్ప ఇవి మరొకటి కాదని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఈ యుద్ధంలో జన సైనికులు ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో వారిని అడ్డుకోవాలని, ప్రతిబంధకాలు సృష్టించాలని చేస్తున్నటువంటి ఇలాంటి కుళ్ళు రాజకీయాలను తిప్పికొడతాం. జన సైనికులను కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత పవన్ కళ్యాణ్ గారు కానీ మన నాయకత్వం మేమందరం తీసుకుంటాం. వాళ్ళని కాపాడుకుంటాం, వాళ్ళని ప్రోత్సహిస్తాం, వాళ్ళకి అండదండలుగా ఉంటాం, వాళ్ళని రక్షించుకుంటాం.
వాళ్ళకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి వారిని నాయకులుగా తయారు